నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమనగా గత సంవత్సరం 6వ తారీఖున ప్రజా యుద్ధ నౌక అయినటువంటి గద్దర్ గారు తన మాటల ద్వారా తన యొక్క గేయాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఉత్తేజపరుస్తూ పీడిత తాడిత వర్గాలకు అందరికీ కూడా తన యొక్క పాట ద్వారా ప్రజలకు ఎంతో దగ్గరైనటువంటి గద్దర్ గారు మరణించడం ఎంతో బాధాకరం. ఆయన సంవత్సరం అవుతోంది మనకు దూరమై. ఈ సంవత్సరాన్ని పురస్కరించుకున్న ప్రథమ వర్ధంతిని అనంతపురంలో జిల్లా పరిషత్ నందు 18వ తారీఖున నిర్వహించి తలపెట్టామని చెప్పి తెలియజేయడానికి మేము సంతోషిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి గద్దర్ కూతురైనటువంటి వెన్నెలమ్మ గారు, అట్లే అరుణోదయ నాట్య మండలి ప్రథమ గాయకురాలైనటువంటి విమలక్క గారు, హైదరాబాద్ నుంచి రెల్లారి ప్రసాద్ గారు, కర్నూలు జిల్లాలో ఈ యొక్క ఉద్యమాల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ అనంతపురం జిల్లాకు, ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఈ యొక్క గద్దర్ గారితో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరినీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ అందరినీ ఆహ్వానిస్తూ, ఒకవేళ ఎవరైనా మర్చిపోతే మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటూ వీలైనంత వరకు అందరినీ పిలుస్తాం, అందరికీ తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతూ గద్దర్ గారికి ఘనమైన నివాళులు అర్పించాల్సిందిగా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేకించి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.